లాయర్ ధనంజయ్ అయితే కోర్టులో ఇలా వాదిస్తూ ఉంటాడు. నా క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదు. వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఉండగా ఆ తోపులాటలో అతను పడిపోయి చనిపోయాడు. అంతేగాని నా క్లయింట్ మాత్రం కావాలని ఏమాత్రం చేయలేదు. అతను చనిపోవడానికి కారణం అయితే మాత్రం నా క్లయింట్ కాదు అని చెప్పి విశ్వనాథం గురించి ధనంజయ్ అయితే చెప్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న జడ్జి గారు ఇలా అంటూ ఉంటారు. అయితే మీరు చెప్పడం కాదు, అదంతా చూసిన ప్రత్యక్ష సాక్షి ఒకరు కావాలి. ఎవరైనా ఉంటే ఆ సాక్షిని తీసుకురండి. అలా అయితే ఈ కేసుని కొట్టివేస్తాము, లేదంటే ఆయనకి శిక్ష పడేలా చేస్తామని చెప్పి జడ్జి గారు అయితే నిర్ణయం చెప్పేస్తారు. అది విని సత్య, క్రిష్ వాళ్ళైతే ఏంటి ఇప్పుడు ప్రత్యక్షమైన సాక్షిని తీసుకురావాలా? ఎవరిని తీసుకురావాలి? ఎవరు చూసుంటారు? ఎవరు చూడలేదు కదా అని చెప్పి సత్య ఏడుస్తూ క్రిష్తో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అది చూసి క్రిష్ అయితే ఏదో చేద్దాంలే సత్య అని చెప్పి నువ్వైతే బాధపడకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక హర్ష అలాగే వాళ్ళ చెల్లి కూడా ప్రత్యక్ష సాక్షి అంటే ఇప్పటికిప్పుడు ఎవరు వస్తారు, నాన్నని బయటకు తీసుకురావాలి అంటే ఆ ప్రత్యక్ష సాక్షిని తీసుకురావాలి అని చెప్పి హర్ష అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళైతే వాళ్ళ నాన్న గురించి అలా బాధపడుతూ ఉంటే ఇంతలో మహదేవయ్య అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. నా వియ్యంకుడిని ఎలాగైనా సరే బయటికి రాకుండా చేస్తాను. నా వియ్యంకుడు బయటకు రాకుండా ఉంటేనే కదా నాకు ఆనందం. ఎలాగైనా సరే బయటకు రాకుండా తను జైల్లోనే ఉండాలి. తను కానీ బయటకు వచ్చాడంటే నా పరువు పోతుంది. వియ్యంకులు కోర్టు మెట్లు ఎక్కారు అని చెప్పి నా పరువు పోతుంది అని చెప్పి మహదేవయ్య అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక సత్య అయితే వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అది చూసి క్రిష్ నువ్వేం బాధపడకు సత్య, ఏదో చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.